అలా సీటు పెట్టుకుంటూ కూర్చుండ్రు ఎవరు చెప్పాలి Mandava
అలాగే దండం పెట్టండి, కనపట్టుకోవడానికి దండం పెట్టుకుంటారు. గొప్ప విశేషము లైఫ్ కూడా ఎక్కడ కూడా దొరుకుతుంది. సప్త ప్రాగార కైంకర్యం చేశారు. ఆ సప్త ప్రాగార కైంకర్యం చేసిన ఆ ఒక్క విధానం చూసి రంగనాథ భగవానుకు చాలా సంతోషపడి తిరుమంగయాళ్వారి దగ్గర అడుగుతున్నారు, మీరు చాలా మంచి కైంకర్యం చేశారు, ఈ కైంకర్యం చూసి నా తిరువుళ్ళం చాలా చల్లగా అయిపోయింది, మీకు ఏదో ఒక సంభావన ఇవ్వాలా ఈ కైంకర్యం అనుకుంటున్నాను, ఏం సంభావన కావాలా అని అడుగుతున్నారు. అప్పుడు తిరుమంగయాళ్వార్ నాకు ఏం సంభావన కావాలా అంటే నమ్మాళ్వార్ నుంచి వచ్చిన తిరువాయిమొഴി ఉందే, ఆ తిరువాయిమొഴి దేవరి రంగనాయకి ప్రాశితోకి ఒక పెద్ద నాలోక మండపంలో ఉండే రాజ దర్బార్, దాంట్లో మిగిలిన అన్ని ఆళ్వార్తోటి పూర్తిగా శ్రవణం చేయాలా మీరు, అదే ఈ కైంకర్యముకు మీరు నాకు ఇస్తున్న సంభావన. ఆ రోజు ఇది అడిగిన రోజు కార్తీక మాసం పౌర్ణమిలో అడిగారు. అప్పుడు శ్రీ రంగనాథ భగవాన్ అర్చకమైన ఆవేశించి అందరికీ ఒక శాసనం చేస్తున్నారు. ఆళ్వార్ తిరునగిరిలో ఉన్న నమ్మాళ్వారి యొక్క దివ్యమంగళ విగ్రహముకు ఆళ్వార్ తిరునగరి నుంచి శ్రీరంగంకు తీసుకువచ్చి మన నాలోలక్క మండపంలో ఇక్కడ ఉన్న మిగతా అన్ని ఆళ్వార్ దివ్యమంగళ విగ్రహంతో ఆళ్వారికి కూడా నమ్మాళ్వారికి కూడా అక్కడ నుంచి తీసుకువచ్చి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఉన్న అధ్యాపకులు అందరి తిరువాయిమొഴి
పూర్తిగా విన్నపం చేయాలా, అది నేను చల్లగా ప్రాటితోటి రంగనాయకి ప్రాటితోటి వినాలా అని చెప్పేసి ఆర్డర్ ఇస్తున్నారు. ఆ ఆర్డర్ ప్రకారం కార్తీక మాసం పుష్య నక్షత్రం నుంచి పౌర్ణమి నుంచి ముక్కోటి ఏకాదశి వరకు అవుతుంది. అక్కడ నమ్మాళ్ళవారు ధనుర్మాసం ముక్కోటి ఏకాదశి వరకు నమ్మాళ్ళవారు ఆళ్వారు నుంచి ఇక్కడ అవుతున్నది టైం అవుతుంది. ఆ టైంలో అందరికీ ఇంకా ఒక ఆర్డరు, నమ్మాళ్ళవారు అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తున్న ఆ టైంలో ఎవరు ఇంట్లో దివ్య ప్రబంధ పారాయణం చేయకూడదు. ఇదే అనత్యయన కాలం పేరు. అంటే తిరుమంగయాళ్ళవారి దగ్గర అడుగుతున్నారు, మీరు ఎందుకు అధ్యయన ఉత్సవం చేయాలా, తిరువాయిమొഴി తిరునాళ్ళు అనేది ఉత్సవం చేయాలా, మీకెందుకు ఈ కోరిక అలా, ఎందుకు ఆ ఉత్సవంలో మీకు ఏమి అక్కడ అలా ఒక ఇంట్రెస్ట్ అడిగితే, ఇక్కడ నిత్యం వేదపారాయణంకు అధ్యయన ఉత్సవం అనేది జరుగుతుంది. అదే ఇదే శ్రీరంగంలో వేదపారాయణంకు అధ్యయన ఉత్సవం జరుగుతున్నప్పుడు దివ్య ప్రబంధంకు ఎందుకు జరగకూడదు? దివ్య ప్రబంధం ఏం తక్కువ, చతుర్వేదం ఏం ఎక్కువ? దివ్య ప్రబంధంకు ఉన్న ఒక గొప్పతనం వేదంకు కూడా లేదే. ఆ వేదం అనాది, ఈ వేదం అనాది. ఎందుకంటే ఎవరైనా ఒక ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చదివి తన పాండిత్యం నుంచి తన సామర్థ్యం నుంచి రాసిన పాసరం లేదు. ఎంబెరుమాన్ సాక్షాత్ శ్రీ రంగనాయకన్ ఆళ్వారులకు తన దివ్యమంగళ రూపం, స్వరూపం, రూపం, గుణం, విభూతి, ఐశ్వర్యం అన్నీ చూపించారు. చూపించిన అన్ని బయట చెప్పడానికి పాసుర రూపంగా ఆటోమేటికలీ ఆళ్వారు నుంచి వచ్చినదే ఈ దివ్య ప్రబంధం. ఆ వేదం నేర్పడానికి ఒక పద్ధతి ఉంది. ఒక గురువు చెప్పాలా, శిష్యుడు 3 సార్లు మళ్ళీ చెప్పాలా, దానికి కంఠపాఠం చేయాలా. అదే ఈ వేదం కూడా అదే పద్ధతి నేర్చుకోవడానికి. ఒక గురువు చెప్తారు ఈ వేదంకు, ఆ వేదంకు ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం వ్యాస భగవాన్ చేసినది. ఈ వేదంకు ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం పిళ్ళలోగాచార్య చేసినది. ఆ వేదంకు సూత్ర భాష్యం రాసిన వాళ్ళు ఉన్నారు సాయనాచార్య. ఈ వేదంకు సూత్ర భాష్యం రాసిన వాళ్ళు ఉన్నారు మన సాక్షాత్ ఎంబెరుమాన పిళ్ళలోగాచార్య. ఆ వేదంకు భగవాన్ మీద ఒక నిర్వాహం ఉంది. ఈ వేదంకు కూడా నిత్య తిరువారాధన చేస్తున్నప్పుడే కౌసల్య సుప్రజా నామాన భగవానుకు మనం తిరుపతి చేస్తే నాయకనాయన నందగోముడే కోయిల్ కాపానే అని చెప్పేసి తిరుపతి కూడా పెరుమాళ్ మీద ఒక ఉపయోగం ఆ వేదంకి ఎలా ఉందో ఈ వేదంకు ఉంది. పెరుమాళ్ పొరపాటులో పోతున్నప్పుడు వీధి ప్రదక్షిణ వెళ్తున్నప్పుడు ఆ వేదం కూడా పెరుమాళ్ తోటి అనుభవం ఉంది, ఈ వేదం కూడా అనుభవం ఉంది. ఆ వేదపారాయణ వాళ్ళందరి పెరుమాళ్ వెళ్తున్న వాహనం వెనక వేదపారాయణం సేవించి వెళ్తున్నారు. ఇదే దివ్య ప్రబంధం సేవిస్తున్న వాళ్ళు ముందు వెళ్తున్నారు. అధ్యాపక గోష్ఠిలో ఉంటే వాళ్ళు కూడా ముందు వెళ్తున్నారు. ముందు దివ్య అధ్యాపక గోష్ఠి వెనక పెరుమాళ్ యొక్క వాహనంకు వెనక ఈ వేదపారాయణం. దీనికి ఏం అర్థం? వేదపారాయణం వారు పెరుమాళ్ వెనక పర్యటి నా వేదం వినండి పెరుమాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు. పెరుమాళ్ నాకు నీ వేదం వద్దు, నేను అధ్యాపక వేదం వినాలని చెప్పి ఈ అధ్యాపకం చేసిన అధ్యాపకులు వెనక పెరుమాళ్ పరిగెడుతున్నారు. ఈ వేదంకు అంతా ఒక ఉపయోగం. ఆ వేదంకు ఒక అభిప్రాయమే లేదు. ఒక ఇంద్ర సూక్తం అంటే ఇంద్రుడే గొప్ప అంటారు, అగ్ని సూక్తం అంటే అగ్నియే గొప్ప అంటారు, వర్ణ సూక్తం అంటే ఏ సూక్తంలో ఏది ఉందో ఒక అభిప్రాయమే లేకుండా ఈ వేదంలో 12 ఆళ్వార్లు, 4000 దివ్య ప్రబంధాలు, 4000 స్తోత్రంలో ఒక్క పదం కూడా వేరే ఒక్క దేవతకి లేదు. మీరు పూర్తిగా శ్రవణం చేయాలి. అదే నా కోరిక ఉంటుంది. అప్పుడు నుంచి ఈ అధ్యయన ఉత్సవం శ్రీరంగంలో స్టార్ట్ అయ్యి పూర్తిగా నడుస్తుంది. ఇది జరుగుతూనే ఉన్నప్పుడు మధ్యలో ఒక కలాపకాలం వచ్చి శ్రీ వైష్ణవ సంప్రదాయమే చాలా లుప్తం అయిపోయి ముస్లిమ్స్ ఆ ఎక్స్ప్లాయిటేషన్ అన్నీ వచ్చి తర్వాత నాదముని స్వామి మళ్ళీ 4000 దివ్య ప్రబంధముకు మళ్ళీ తీసుకొచ్చారు. ఆ కథ కూడా తెలుసు, ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన చేయడానికి లేదు. తర్వాత నాదముని దర్శన నిర్వాహంకి వస్తున్నారు. ఈ అధ్యయన ఉత్సవం అనేది తిరువాయిమొഴി ఉత్సవం ఇక్కడ జరుగుతుందంటే దానికి పెద్ద కారణం సాక్షాత్ తిరుమంగయాళ్వారే. ఆ తిరుమంగయాళ్వారికి కూడా ఒక 10 రోజులు ఉత్సవం చేయాలా మనం అనేది ఇంకా ఒక విన్నపం చేస్తున్నారు రంగనాథర్ దగ్గర. ఇప్పుడు రంగనాథర్ ఆజ్ఞ ఇచ్చి ముక్కోటి ఏకాదశికి ముందు 10 రోజులు తిరుముడి తిరునాళ్ళు అనేది పెరియ తిరుముడి తిరునాళ్ళు మీరు తిరుమడి తిరునాళ్ళే చెయ్యాలని నా దగ్గర అడిగారు కదా. తిరుమడి తిరునాళ్ళు లేదు, 4000 దీపకులను మనం సేవిస్తాము. తిరుమంగయాళ్వారు సేవించిన పెరియ తిరుమడి కూడా పూర్తి అవుతుంది. సాయంత్రము నేను చాలా చల్లగా తిరువాయిమొഴി కూడా వింటాను, మీకు 21 రోజు ఇస్తాను మీరు చేసుకోమని చెప్పేసి అప్పుడు ఇది శ్రీ రంగనాథుడు ఏం చేశారు, అక్కడ నుంచి నమ్మాళ్ళవారికి ఆళ్వారి నుంచి తీసుకుని వస్తున్నప్పుడు మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఏదేదో దొంగలు వెళ్ళు వస్తున్నారు. ఇప్పుడు నుంచి నేను ఇంకా ఒక పద్ధతి తీసుకొస్తున్నాను.
ఎక్కడెక్కడ ఏ ఏ దివ్యదేశం ఉందో అక్కడక్కడ నమ్మాళ్ళవారికి ఒక దివ్యమంగళ విగ్రహం నిర్మాణం చేసి ఎక్కడెక్కడ శ్రీ వైష్ణవ గుడి ఉందో ఎక్కడెక్కడ ఎంబెరుమాన సంప్రదాయం జరుగుతుందో అన్ని చోట్ల ఈ అధ్యయన ఉత్సవం జరగాలని చెప్పేసి నమ్మాళ్ళవారిది ఒక ఆజ్ఞ. ఆ నమ్మాళ్ళవారి ఆజ్ఞ ఆ రోజు చేసిన ఆ నమ్మాళ్ళవారి ఆజ్ఞ ఉంటే ఆ నమ్మాళ్ళవారిది ఆజ్ఞ ప్రకారం ఇక్కడ హిందుస్థానం లేదు, ఉలగంలో వరల్డ్లో ఎక్కడ ఏం శ్రీ వైష్ణవ ఆళ్వార్ సంప్రదాయ గుడి ఉందో అక్కడ కూడా ఈ అధ్యయన ఉత్సవం 21 రోజు జరగాలని చెప్పేసి ఆజ్ఞ. ఇప్పుడు ఒకటిగా 2 రోజులు చేస్తున్నారు, 3 రోజులు చేస్తున్నారు, మన గుడిలో 10 రోజులు చేస్తున్నారు, అలాంటి ఉంటుంది. మన అభిప్రాయం నారాయణం పూర్తిగా మనకి ఈ 10 రోజులు కూడా ఇక్కడ మన గుడిలో రామాలయంలో అవుతుంది. అది ఒక మనం అందరికీ లభించిన ఒక పెద్ద భాగ్యం. అయిపోయింది, పెరుమాళ్ రాలేదు. పెరుమాళ్ నాకెందుకు ఈ సంసారంలో పెట్టారు మా, నేను నిత్య సూర్యుల వైకుంఠంలో వచ్చి మీతోని మీ అనుభవం చేయాలా, నాకు ఈ సంసారంలో పెట్టి ఎందుకు ఇంత వధిస్తుందని చెప్పేసి తిరువాయిమొഴി పూరా 980 வாசனம் అయిపోయింది. ఈ 980 வாசனம் திருமாலின் ஜோலைமலை என்னென்ன திருமால் வந்து என் நெஞ்சு நிறைய புகுந்தான் கொள்கை புலனும் பொறியைந்தும் கருணேந்திரியம் ஐம்பூதம் ఇంగి ఉయిరే ప్రకృతి మానాంగార వనంగళే అని చెప్పేసి దేవుడి తిరువాళ్ళు అప్పుడు పెరుమాళ్ళకు జవాబు చెప్పడానికి రిటర్న్ ఆన్సర్ చెప్పడానికి పెరుమాళ్ దగ్గర లేదు. నన్ను ఎందుకు ఇక్కడ పోయి సంసారంలో పోయి ఏదో లోక కళ్యాణం కోసం లోక సంరక్షణ కోసం తీసుకొచ్చారు, నేను ఇంత పాటు పాడాను, అన్నీ అయిపోయింది, చివరిలో ఉన్నాను, ఇంకా నాకు ధరించుకోవడం లేదు ఈ శరీరం నుంచి, నాకు ఈ సంసారం చూడలేదు, నాకు తీసుకువెళ్ళండి నేను పెరుమాళ్ దగ్గర తిరుమాలి జోలగల 980 వాసం వరకు చెప్పారు. అప్పుడు పెరుమాళ్ దగ్గర ఆన్సరే లేదు. ఆళ్వారు అడుగుతూనే ఉన్నారు, మనం ఏం చేయాలా, ఆళ్వారు అడుగుతూనే ఉన్నారు. ఆళ్వారికి చెప్తే ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేశారంటే ఆళ్వారు చెప్తే నాకు వినకూడదని చెప్పేసి పంచభూతంకు ఆజ్ఞ ఇస్తున్నారు. అదే ఈ సూళ్విసం 18 వాసనం. అమ్మా ఆళ్వారుకు ఎలా ఆండాళ్ళకు ఒక అనుకారమో, ఆండాళ్ ఏం చేసింది, గోపిలాగా అనుకారం చేసి తిరువాయిమొഴി పాడింది ఆండాళ్. అదేవిధంగా ఆళ్వారు ఒక్కొక్క తిరుమంగి ఆళ్వారు, నమ్మాళ్వారు, కులశేఖర ఆళ్వారు, ఏ ఆళ్వారు చూసుకుంటే కూడా ఒక్కొక్క పాత్రంలో అప్పుడు దేవుడిది దర్శనం దొరకలేదంటే తల్లి భావనలో, చెల్లి భావనలో, కూతురు భావనలో పాడుతున్నారు. ఇప్పుడు ఆళ్వారుకు మాత్రం ఒక సెపరేట్ అనుభవం ఇచ్చారు. వైకుంఠం పుగువదు మన్నవర్ విధియే, అర్చరాది మార్గంలో ఒక జీవాత్మ ఇక్కడ ఈ భూలోకం నుంచి ఈ శరీరం వదిలేసి పైకి వెళ్ళి విరజానది వరకు పోతున్న దారి ఎలా ఉంటుంది అని చూపించాలా అనేది పెరుమాళ్ళది ఒక తిరువుళ్ళం. అది చూపించడానికి నమ్మాళ్ళవారికి తన ఒక దివ్య అనుగ్రహంలో ఆ అర్చరాది మార్గం కూడా చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి వైకుంఠం పోవడానికి దారిలో ఏమేం జరుగుతుంది అది కూడా చూపిస్తున్నారు పెరుమాళ్. అది ఎందుకు నమ్మాళ్ళవారికి చూపిస్తున్నారంటే నమ్మాళ్ళవారు కూడా నేను పోలేదు, నేను పోయానని చెప్పలేదు. అవావరచూళ్ అరియై అయనై అరణై అలత్తి అవావత్తు వీడు వెంట్ర కురుగూరు చెడగోమన్ అనేది పాసురము. అంటే వాళ్ళు ఒక అనుకారంలో వైకుంఠం వెళుతున్న ఒక జీవాత్మ ఇక్కడి నుంచి వైకుంఠం వెళితే వాళ్ళకి ఏమేం సంభావన దొరుకుతుంది, మధ్యలో ఏమేం గౌరవం దొరుకుతుంది, మధ్యలో ఏమేం మర్యాద దొరుకుతుంది, ఇదన్నీ అందరికీ చెప్పాలా అని చెప్పేసి నమ్మాళ్ళవారు నోంగి వచ్చిన పాత్రమే సూళ్విసం 18 పాత్రం. அதுல சூழ்விசும் 18 பாத்திரம்ல ముందే పెరుమాళ్ళతో ఇప్పుడు ఆన్సర్ చేయడానికి లేదే. నమ్మాళ్ళవారు అంతా అడుగుతున్నారు, పెరుమాళ్ళకి ఆన్సర్ చేయడానికి లేదు. ఆన్సర్ చేయడానికి లేదంటే ఏం చెప్పారు, కడలకు పిలిచారు. సూళ్విసం పనిముగిల్ తూర్యం పిళక్కిన మేఘాలకు పిలిచారు. మేఘాలు మీరు మంగళవాద్యం చేసుకోండి. ఆళ్కడల్ అలై తిరై కయ్యడు తాగిన కడలకు పిలిచి నీది అలలు ఉన్నాయి, అలల నుంచి మీరు అభినయం చేసి చూపియండి. 7 పొలిలు వళమేందియ ఎన్నప్పన్ సప్త దీపాలు ఉండే, ఆ సప్త దీపంలో ఉన్న దేవతలు అందరి వళమేంది ఎన్నప్పన్. ఉపకారం అంటే మనం ఏదైనా గుడికి వెళ్తే పెరుమాళికి ఏదో పండు తీసుకెళ్తున్నాము, పెరుమాళికి ఏదో డ్రై ఫ్రూట్ తీసుకెళ్తున్నాం కదా, అలాంటి ఈ జీవాత్మ పైకి వెళ్తున్నారంటే అతను జీవాత్మకు గౌరవం చేయడానికి అన్ని ప్రసాదాలు తీసుకొని 7 పొడిలు సప్త దీపాలు ఎన్నప్పన్ వాళ్పుగల్ నారణం తమరై కండుగందే. ఎందుకంటే ఇంత సంతోషం ఈ భూతాలకు పంచభూతాలు కంటే నారణం తమరి. ఇది సాధారణ ఆత్మ లేదు, ఇది సాధారణ జీవాత్మ లేదు, నారణం తమరి. చివరి వరకు నారాయణ జరుగుతుంది. నారాయణ దగ్గర సాష్టాంగంగా శరణాగతి చేసిన ఈ జీవాత్మ, ఈ శరణాగతి చేసిన జీవాత్మ వైకుంఠం వెళ్తుంటే మనం ఎంత సంతోషపడాలా చెప్పేసి ఆ కడలు
కళలు అలైదిరై కయ్యెడుతు ఆడినని చెప్పేసి తన అలలు నుంచి అభినయం చేసి నాట్యం చేస్తుంది. ఎవరైనా ఒక చిన్నజీవి స్వామి ఇక్కడ వస్తే మనం ఏం చేస్తున్నాము, ఒక మంగళవాద్యం అందరి డ్యాన్స్ చేస్తున్నారు రోడ్ల అంటే మన దగ్గర నుంచి ఒక గురువారు వచ్చి మనకు మంచి ఉపదేశాలు తీసుకొస్తున్నారంటే మనం ఎంత సంతోషపడుతున్నామో అదేవిధంగా నమ్మాళ్ళ వారు అంత సంతోషంగా పంచభూతాలు కైంకర్యం చేయడానికి నారాయణం తమరై కంటు నన్నీర్ ముగిల్ ఊర ఇక్కడ నుంచి జీవార బయలుదేరి ఇక్కడ అగ్నిలోకంకి వెళ్ళింది. అగ్నిలోకంలో నారాయణం తమరై కంటుగందు ఎబ్బెరుమానుకి శరణాగతి అనేది ఆ జీవాత్మ చూసి నన్నీర్ ముగిల్ కీడ ఇప్పుడు కడలు అలల నుంచి ఒక కైంకర్యం చేసింది కదా, ఆ సరిపోలేదు ఇంకా ఒక కైంకర్యం చేయాలని చెప్పేసి తన రూపముకే పూర్ణకుంభం రూపంగా మార్చుకుంది. కడలు లాగా అలంకారం చేసి తోరణాలు లాగా డెకరేషన్ చేసి రండి 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 ఉంటున్నారు. ఇప్పుడు తొడుదన్నారు పులగర్గడ్ తర్వాత ఆదివాక్య లోకంలో ఒక హోమం. ఆదివాక్య హైదరాబాద్ వెళ్ళాలంటే మనకు ఒక గూగుల్ మ్యాప్ కావాలన్నా ఇక్కడ అగ్నిలోకం నుంచి పర్వతం వెళ్ళాలంటే అక్కడ కూడా గూగుల్ మ్యాప్ ఉంది. ఆ గూగుల్ మ్యాప్ ఆదివాక్యాలు పేరు. పొన్నడి పెరుమా తిరునగర్ నిర్వాహక మధుర కవి మనోహర నాథముని నాయక సర్వలోక రక్షణార్థమాక పూర్ణ ప్రవదన పురం నాడు గృహం తందే ఉలచ్చేద పెరుమా షటగోప శరణ్య శరణ్య ప్రధాన